No, later. This is week 1 of trying to teach my kid Telugu at home. ఈ వారం థ్రిఫ్ట్ స్టోర్ లో దొరికిన ఈ గేమ్ తో నేను కలర్స్ అండ్ నెంబర్స్ తెలుగులో నేర్పిద్దాం అనుకుంటున్నాను మా కిడ్ కి. ఒక చిన్న ఇంట్రడక్షన్ కోసం, నా పేరు మౌనిక. ఒక 3.5 year old కిడ్ ఉన్నాడు. మేము కెనడాలో ఉంటున్నాము. ఫర్ ద నెక్స్ట్ 1 year ఎవ్రీ వీక్ నా కిడ్ కి తెలుగు మాట్లాడటం అలాగే చదవటం నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఒక టాపిక్ తీసుకొని ఒక లెటర్ తీసుకొని దాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను ఈ జర్నీలో సక్సెస్ అయిన విషయాలు, ఫెయిల్యూర్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ నేను చేసేది ద ప్రిపరేషన్. ఏంటంటే ఈ గేమ్ నాకు థ్రిఫ్ట్ స్టోర్ లో దొరికింది. దీన్ని తీసుకొచ్చి దీన్ని యూజ్ చేసుకొని నేను కలర్స్ అండ్ నెంబర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. తెలుగులో ఏమంటారు రెడ్ని? ఇప్పుడు చెప్పా. ఎరుపు. సో అలాగే ద థింగ్స్ దట్ ఐ సక్సీడెడ్ వెన్ సక్సెస్ అయింది ఈ విషయంలో ఏంటంటే, రెగ్యులర్ గా యూస్ చేయకపోతే తొందరగా మర్చిపోతారు పిల్లలు. సో ఇలా గేమ్స్ నేను ముందు నెంబర్స్ నేర్పించిన ఇలా గేమ్స్ ఆడటం వల్ల కొంచెం గుర్తుండి ప్రాక్టీస్ అయింది తెలుగులో నెంబర్స్ ని యూజ్ చేయటం. సో నో మ్యాటర్ హౌ మచ్ యూ టీచ్ దెమ్, ప్రాక్టీస్ చేయకపోతే చాలా తొందరగా మర్చిపోతారు. నీలం కలర్. నీలం. I like that, my favorite color. అవునా, నీకు ఇష్టమా అది? When we done to do, we have to put the back. Okay. Ooh. Blue square. We also have blue square. ఏంటి? Green circle. Green circle. పచ్చ, ఆకుపచ్చ. ఆకుపచ్చ. That brings me to the tip of the week. నేర్పించిన తెలుగు మర్చిపోకుండా ఉండటానికి బ్రింగ్ తెలుగు ఇంటూ యువర్ లైఫ్. ఒక ఫన్ అండ్ ఎగ్జైటింగ్ వేలో దాన్ని తీసుకొస్తే తొందరగా మర్చిపోరు. అండ్ దట్ లీడ్స్ మీ టు ద ఫెయిల్యూర్. ఇంకోటి ఏంటంటే, కలర్స్ అనేవి మనం రోజు రంగుల్ని మనం ఇంగ్లీష్లో ఎక్కువ వాడతాం తెలుగు కంటే. సో అది నేను ఒకటి గమనించింది ఏంటంటే, రెగ్యులర్గా నేను యూజ్ చేయని లాంగ్వేజ్ తను కూడా యూజ్ చేయడు. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. So those are my success and failures during this process of trying to teach my kid Telugu ee week. Ade game If it that call after we done that game, after card game. Ego joker green పడింది అంటే ఏదన్నా గ్రీన్ తీసుకోవచ్చు నేను. సో ఏ గ్రీన్ తీసుకుంటానంటే నేను ట్రయాంగిల్ గ్రీన్ తీసుకుంటాను. ఇక్కడ ట్రయాంగిల్ లేదు కదా. ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి తెలుగులో? ఏమంటారు తెలుగులో? ఎన్ని? 3 అంటే. అండ్ నెక్స్ట్ వీక్ నేను ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ వెజిటబుల్స్, కూరగాయలు తెలుగు వర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేసి నేర్పించాలి అనుకుంటున్నాను మా కిడ్ కి. సో ఈ జర్నీ గురించి తెలుసుకోవటానికి ఫాలో అవ్వండి అండ్ యూజ్ ఇట్ అండ్ షేర్ దెమ్ టు పీపుల్. ఓకే, bye.